హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి. వైశాఖ బహుళ దశమికి హనుమ జయంతి కార్యక్రమం కూడా ప్రత్యేకంగా అభిషేకాలు, లక్ష ఆకుపూజ, ప్రత్యేక మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారికి వడమాలంటే చాలా ప్రీతికరము కాబట్టి భక్తులు స్వామివారిని వడమాల రూపకంగా కొలుస్తుంటారు. వడమాల చేయించుకున్నట్టంటే వారి కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి వడమాల విశేషంగా మంగళవారం రోజు చాలా వడమాలలు స్వామివారికి నివేదన చేస్తుంటారు. వడమాలలన్నా తమలపాకులన్నా చాలా ప్రీతికరం కాబట్టి మంగళవారం రోజు ఆకుపూజలు, వడమాలలు ప్రత్యేకంగా చేస్తుంటారు. చెప్తుంది మామూలుగా మనం చిరంజీవి అంటే ఆయన బ్రహ్మచర్యం పాటించండి, కానీ ఆయనకు వివాహం జరిగినట్టుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. చాలీసా హనుమత్ జయంతి రోజు అంటే వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ చాలీస పారాయణం ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా ఉంటుంది. మనని కరెక్ట్గా మనం చెప్పలేము. అయోధ్యలో మన ఎక్కడ భద్రాచలం అని అంటున్నారు, నార్త్ వాళ్ళేం కొంత అక్కడని అంటున్నారు. కరెక్ట్ అయితే భద్రాచలం అని అనుకుంటున్నాం. మనం చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది భద్రాచలం అని. హనుమంతుని తండ్రి గారు వాయుదేవుని వరాన పుట్టాడు కాబట్టి వాయుదేవుడే తండ్రిగా భావిస్తాం. ఆంజనేయ స్వామిని వాయునందనుడు కూడా అంటారు కదా. వాయుదేవుని వరాన పుట్టాడు కాబట్టి వాయునందన్ అంటారు ఆంజనేయ స్వామిని. రామాయణంలో ఆంజనేయ స్వామిదే ముఖ్య భూమిక. ఎందుకంటే సీత దగ్గరికి వెళ్ళడము, సీత జాడ తెలుసుకోవడము, రాముడికి తెలపము మొదలగునవి. ఆంజనేయ స్వామి రామభక్తుడు కాబట్టి ఆయన శరీరంలోనే రాముడు ఉంటాడు. ఆయన భక్తిని పరీక్ష చేస్తారు కాబట్టి ఆంజనేయ స్వామి భూమిక చాలా ప్రత్యేకమైనది. హనుమాన్ చాలీస ఆంజనేయ స్వామిది. హనుమాన్ చాలీస అంటే హనుమంతునికి సంబంధం కాబట్టి హనుమాన్ చాలీస పారాయణం చేసినట్టయితే మనకు పీడకలలు పడకపోవడం కానీ, మన రాత్రిపూట కళలు, చెడు కళలు పడకుండా ఉండడం కానీ, స్వామికి ఎన్నో విధాలుగా మనకు హనుమాన్ చాలీస పారాయణము మనకు మంచి జరుగుతుందని చెప్తుంది. అట్లా అంటారు మనకు ఉన్నాడని చరిత్ర చెప్తున్నది. కొంతమంది చిరంజీవులుగా చిరంజీవులు ఉన్నారు కదా, హనుమంతుడు కూడా ఉన్నాడు. మన గుడికొచ్చే భక్తులు చాలామంది ఇప్పుడు స్వామివారికి సేవ చేసుకోవడం వల్ల ఎంతోమందికి మేలు జరిగింది కాబట్టి మళ్ళీ స్వామివారికి దర్శనం చేసుకుంటున్నారు, వడమాలలు చేయిస్తున్నారు, ఆకుపూజలు చేయిస్తున్నారు. అలాగే వివాహం కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి మనం సేవ చేసుకున్నట్టయితే, అభిషేకాలు చేసుకున్నట్టయితే తొందరగా వివాహం అవుతుంది. వివాహమైన వాళ్ళకి సంతానం లేట్ అవుతే సంతానం అవుతుంది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి వడమాలలు, ఆకుపూజలు చేసుకోవడం వల్ల వాళ్ళ కార్యక్రమాలు ఎన్నో నెరవేరినాయని మనకు భక్తుల ద్వారా తెలుస్తున్నది. మనకు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి ఉదయం 6:30 గంటలకు ప్రత్యేక అభిషేకం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉదయం 6:30కే ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేకం ఉదయం 6:30 గంటలకు జరుగుతుంది. శనివారం రోజు కూడా అభిషేకం ఉంటుంది, 7 గంటలకు ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా స్వామివారికి మంగళవారమే ముఖ్యం కాబట్టి మంగళవారమే ప్రత్యేకంగా అభిషేకం, అలంకారం ప్రత్యేకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి రోజున, మంగళవారం రోజున ప్రత్యేకంగా అభిషేకం ఉంటుంది. మిగతా రోజులలో మామూలు అభిషేకాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసుకోవాలంటే పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అలాగే కొబ్బరికాయలు, పూలు, పండ్లు, తమలపాకులు, ఒక్కలు, పన్నీరు, సెంటు, గంధము, చందనము ఇవి ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకానికి వాడబడుతుంటాయి. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.